హాయ్ అండి. అల్లు అరవింద్ గారి సమర్పణలో యువి క్రియేషన్స్ అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు గారు నిర్మాతగా అండ్ మన మారుతి గారి దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనెస్ట్ హీరో నాని గారు అలాగే బ్యూటిఫుల్ గార్జియస్ లావణ్య త్రిపాఠి వీళ్ళందరి కాంబినేషన్ లో ఫుల్ ఫ్లెడ్జెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్నటువంటి చిత్రమే భలే భలే మగాడిపోయి. అండ్ దీని ఆడియో గోపి సుందర్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారండి. మీరందరూ కూడా విని బాగా ఆనందిస్తున్నారు కదా. మరి అలాంటి ఫుల్ ఫ్లెడ్జెడ్ ఫ్యామిలీ ప్యాకేజ్ ఉన్నటువంటి భలే భలే మగాడిపోయి సెప్టెంబర్ 4th మీ ముందుకు రాబోతుంది. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది? సెప్టెంబర్ 4th వరకు వెయిట్ చేయడం కన్నా కూడా మన మారుతి గారు లావణ్య త్రిపాఠి గారు ఉన్నారు. సో వాళ్ళ మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మారుతి గారు. హాయ్ అండి. హాయ్ లావణ్య. హాయ్. సో ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. తెలుస్తుంది కదా, నవ్వుతున్నాం. నవ్వుతున్నారు. కాకపోతే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడింది కదా, కొంచెం నర్వస్నెస్ ఎక్కడన్నా ఉందేమో అని అనుకుంటున్నాను. కొద్దిగా కూడా లేదు. అంటే యాక్చువల్ కాపీ కొంచెం మేము అనుకున్న డేట్కి ప్రీపోన్ అయ్యాం. యాక్చువల్గా అంతకు ముందు ఏదో కొంచెం లేట్గా వద్దామని అనుకుని మళ్ళీ 4th రావడం జరిగింది. ఇది కొత్త విషయం, ఎందుకంటే మాక్సిమం మూవీస్ అని పోస్ట్ పోన్ అవుతుంటే మీరు ప్రీపోన్ అయింది. అది మా అదృష్టం ఒక రకంగా. కానీ ఏంటంటే నాకు కొంచెం వర్క్ అంతా ఫాస్ట్గా జరుగుతుంది, ఆ టెన్షన్ రన్ అవుతుంది అంతే. సో మరి భలే భలే మగాడిపోయి టైటిలే చాలా డిఫరెంట్ గా ఉంది. హీరోయిన్ వర్షన్ ఏదో కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది టైటిల్లో. అంటే లావణ్య ఆ వర్డ్ అంటుందా నాని చూసి? ఏమో లావణ్యని అడగండి. ఏంటి భలే భలే మగాడిపోయి అని. అంటే యాక్చువల్గా భలే భలే మగాడిపోయి వర్డ్ హీరోయిన్ అంటది, హీరోని. బట్ ఈ సినిమాలో అలా అనదు. మనోడు చేసే యాక్టింగ్ కి జనం అనుకుంటారు. ఓకే, ఇంకా మేము లావణ్య త్రిపాఠి చాలా స్వీట్ గా భలే భలే మగాడిపోయి నాని అంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో భలే భలే మగాడు వేస్తే టైటిల్ ఎందుకు తీసుకున్నారు నాని గారు? అంటే ఇది ఒక రకమైన ఒక పాప్ సాంగ్. అంటే ఈ సినిమాకి ఈ టైటిల్ యాప్ట్. అంటే ఒక క్యారెక్టరైజేషన్ మీద సినిమా చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ప్లే చేసే విధానానికి అతను జోవియల్గా మనం అందరం ఫీల్ అయ్యే దీనికి ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనమాట. అందుకని నాకు ఈ టైటిల్ యాప్ట్ అనిపించి నాన్నగారి అప్పుడు ఏ సినిమా ఏ టైటిల్ అనుకుంటే ఈ టైటిల్ అంటే సూపర్ ఉంది సార్, పక్కా యాప్ట్ అయింది అది నేదని అనుకున్నారు. నాకేంటంటే ఎప్పటి నుంచో బాలచంద్ర గారి సాంగ్ విన్నప్పుడు అప్పటి నుంచి భలే భలే మగాడివే ఇది టైటిల్గా పెడితే చాలా బాగుంటుందని అనుకునేవాడిని. బట్ ఇది కరెక్ట్ టైం కుదిరింది అంతే. ఓకే, సో లావణ్య మీరు చెప్పండి. ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా యాంగిల్స్లో మేము చూసాం. అందాల రాక్షసులో ఒక కామన్ చుడిదార్, ఒక నార్మల్ అమ్మాయి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అంత కూల్గా చూసాము. అండ్ ఆల్మోస్ట్ మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా దూసుకెళ్తాయి, ఇవన్నీ చూసుకుని అలాగే ఉంటాయి. అండ్ ఈ మూవీలో చూసుకుంటే మారుతి గారు మిమ్మల్ని చాలా డిఫరెంట్గా మాస్ స్టెప్స్ వేయించారు, విజిల్స్ వేయించారు, అసలు వాట్ నాట్ అన్ని మాస్ ఇదంతా మీ చేత చేపించారు. సో మరి ఆడియన్స్ కి మీరు ఎలా కనిపించబోతున్నారు ఈ మూవీలో? అంటే ఆ కనిపించిన సాంగ్స్ లో వరకే పరిమితమా ఆ మాస్ ఇది అన్నది మీ క్యారెక్టర్ లో కూడా? యాక్చువల్లీ ఈ మూవీలో నాకు చాలా షేడ్స్ ఉన్నాయి. అండ్ సాంగ్ లో యాక్చువల్లీ హీ హ్యాస్ ఎక్స్ప్లోర్డ్ మై టాలెంట్ కంప్లీట్లీ. అండ్ ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్ విత్ మై వర్క్ ఇన్ దిస్ మూవీ యాక్చువల్లీ. అండ్ బికాస్ ఐ వాస్ రియలీ కంఫర్టబుల్, అందుకే all the talent I have, I could just give all myself to this movie. So yeah, this movie ki simple character kuda undi. I mean that character's homely is also there. Simple Brahman ammayi, kuchipudi dancer, teacher, and so nenu kuchipudi dance kuda chesanu. And then I've done hip hop and then I've done mass number also. So there are a lot of shades. I'm very happy. ఎందుకంటే ఆడియో రిలీజ్ అయిన కాడ నుంచి కూచిపూడి డాన్స్ స్టైల్ కనిపిస్తుంది, ఒక నార్మల్ హోమ్లీ లుక్ కనిపిస్తుంది, ఒక ట్రెడిషనల్ ఇది, మళ్ళీ మాస్ డాన్స్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అసలు లావణ్య త్రిపాఠి ఎలా ఉంటుంది కన్ఫ్యూజన్ అనేది అందరికీ ఉంది. బట్ మీరు కొంచెం రివీల్ చేశారు, మూవీ చూస్తే ఇంకొంచెం ఎలాగో రివీల్ అవుతుంది. సో మారుతి గారు మీరు చెప్పండి. ఒక డిఫరెంట్ అంటే మీ స్టైల్ కొంచెం చేంజ్ అవుతుంది అని అర్థమవుతుంది ఈ మూవీ ద్వారా. లైక్ యువి క్రియేషన్స్ అనొచ్చు, అండ్ గీతా ఆర్ట్స్ నుంచి వస్తుంది, అండ్ మీ టీమ్ అంతా కూడా కొత్తదే. అంటే స్టైల్ చేంజ్ అంటే ఏం లేదు, ఒక్కొక్క సినిమాకి ఒక జానర్ ఉంటుంది. ఈ సినిమాకి ఏంటంటే నాకు అంటే ఒక మంచి ఒక మెలోడీస్ బాగా చేసే మ్యూజిక్ డైరెక్టర్ తను కూడా గోపి సుందర్, చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మలయాళంలో.
తను కూడా మాకు ఈ సినిమాకి బాగా ఎసెట్ అయ్యాడు అనమాట. అంటే ఒక క్లాసికల్ టచ్ ఉండే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆర్ఆర్ కూడా ఇతను స్పెషలీ ఆర్ఆర్ చాలా బాగా చేస్తాడు అన్నమాట. అది ఈ సినిమాకి మాత్రం చాలా బాగా కనబడుతుంది. అట్లా ప్రతి దాంట్లోనూ అంటే స్టైల్ కావాలని చూపించింది ఏమీ లేదు. ఇది నేను ఒక కథ అనుకున్నాను, ఈ కథ మా వాళ్ళకి చెప్పినప్పుడు బాగా ఎగ్జైట్ అయ్యారు. బట్ అదే కథకి వీళ్ళందరూ బాగా యాప్ట్ అయ్యారు అనమాట. అది అంటే మరి మ్యూజిక్ కూడా ఈ క్లాసికల్ టచ్ ఉన్న మ్యూజిక్ మీరు తీసుకోవడానికి స్టోరీ పరంగా లేదంటే ఆ టైప్ ఆఫ్ అంటే నాకు ఆ ఎందరో మహానుభావుల పాట ఎప్పటి నుంచో చాలా ఇష్టం. అంటే నేను పొద్దున్న లేచిన తర్వాత ఒకసారి ఆ పాట పెట్టుకుంటా, నాకు అలా అలవాటు. అట్లా ఆ పాట నా సినిమాలో ఉండాలి, బాగా చేద్దాం అనే ఒక అవకాశం ఈ సినిమాకి వచ్చింది. అందుకని ఆ సాంగ్ అక్కడ పెట్టుకోవడం జరిగింది. పక్క సిచ్యువేషన్కి యాప్ట్ అయింది అనమాట సాంగ్. ఏదో పెట్టుకోవడం కాదు. ఓకే. సో లావణ్య గారు, మీరు నాని గారితో వర్క్ చేయటం ఫస్ట్ టైం అండ్ మారుతి గారితో వర్క్ చేయటం ఫస్ట్ టైం. సో ఎలా అనిపించింది మీ వర్క్ ఎక్స్పీరియన్స్ మారుతి గారు అండ్ నాని గారితో? This is our third movie actually. Not done too many movies, but obviously he has an amazing comic timing and Nani is an amazing actor. So I felt really happy and pleased that I'm working with them. And obviously with him around, it's always a lot of fun and he's funny. He'll just make everyone laugh and just keep the whole environment very light and nice. And Nani, with him as an actress, I learned a lot actually. Not that he taught me, but you know, because of working with him, I think I become a better actor. And he's very spontaneous and he'll improvise with the scenes. And they both will improvise the scenes. So yes, it was a great experience working with both of them. ఓకే. సో ఆయన కామిక్ టైమింగ్ గురించి అందరికీ తెలుసు. అంటే అలాంటి ఫన్నీ సీన్స్ మీ చేత ఈ మూవీలో ఏమైనా చేయించారా? So there's one scene. You will watch the movie, then you will know. అన్నారు, అక్కడితో ఆపేశారు. నెక్స్ట్ అంటే వాళ్ళిద్దరి మధ్యన ఆ టైమింగ్ నాని గారికి ఇవిడికి మధ్యన ఓకే అనుకుంటుంటారు ఇద్దరు. Scene ఉంది actually movie lo, it's chala funny ga undi. And that scene also they just improvise like that on the set. Okay. So yeah, that scene, and there's one scene with Vanilla Kishore also, and I was literally laughing, and that was a back shot. I hope nobody will really see that I'm laughing, but I laugh like crazy, and this movie was a feast for me. ఓకే. సో అనేవాడు చాలా కోపంగా ఉన్నప్పుడు యూజ్ చేస్తారు, బట్ ఇప్పుడు చెప్తుంటే మాత్రం మాకు చాలా నవ్వు వస్తుంది చెప్తుంటే. అంటే అలా నవ్వుతూ చెప్పింది కదా ఏని. సో అంత స్వీట్ గా చెప్పింది అనమాట. అంత స్వీట్ గా చెప్పింది. యాక్షన్ బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఓకే. అంటే తన గురించి యాక్టింగ్ గురించి అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ అందాల రాక్షసులో. బట్ ఈ సినిమాకి అంటే నా కైండ్ ఆఫ్ నా యాటిట్యూడ్ని తీసుకొచ్చి ఆవిడలో పెట్టి బట్ యాక్ట్ చేసేసరికి ఒక కొత్త క్యారెక్టర్ లాగా తను బయటకు వచ్చింది అనమాట. సో మారుతి గారి సెకండ్ హాఫ్ ఫేస్ మనకి లావణ్యలో ఈ మూవీలో కనిపిస్తుంది. అంటే నేను కనపడను, బట్ ఆవిడే కనపడుతుంది. బట్ కొంచెం చిన్న చిలిపితనం, చిన్న ఇన్నోసెన్స్ తనకి అన్ని ప్రాపర్ గా కుదిరినాయి అనమాట. అది అంటే ప్రాపర్ అంటే ఇన్నోసెన్స్ ఉంది, కొంచెం మాసి ఇది ఉంది, అట్ ది సేమ్ టైం బట్ ట్రెడిషన్ కూడా ఈ క్యారెక్టర్ లో మిక్స్ అయినట్టు కనిపిస్తుంది. మాసి అంటే ఓన్లీ సాంగ్ వరకే, సినిమా మొత్తం ట్రెడిషనల్ గా ఉంటుంది. ట్రెడిషనల్ గా ఉంటుంది. అంటే ఒక కామన్ మిడిల్ క్లాస్ అమ్మాయిని చూపించినట్టు చూపించారా, లేదంటే కామన్ మిడిల్ క్లాస్ ఏం కాదు, మామూలు మంచి ఫ్యామిలీనే, ఒక సాంప్రదాయబద్ధ కుటుంబం. ఓకే, అంతే. సో లావణ్య ఒక సంప్రదాయంగా కనిపిస్తుంది, మీరు ఇంకా అందంగా చూపించుంటారు ఐ థింక్. నాకంటే మోర్ న్యాచురల్ గా చూపించాను అంతే. అంటే మన ఇంట్లో అమ్మాయిలు ఎలా ఉంటారు అంటే ఒక హీరోయిన్ అంటే నైట్ పడుకునేటప్పుడు కూడా చాలా అందంగా మేకప్ వేసుకుని పడుకోవటం అలా కాకుండా బట్ చాలా నార్మల్ గా చూపించారు. అంటే లావణ్య మీరు నైట్ మేకప్ వేసుకుంటారా? లేదు, నార్మల్ కూడా. I don't like makeup. So in this movie also there is almost no makeup. Okay. So yeah, so he kept everything very natural. If it's required, we'll use it. If not required for such scenes, we will not use it. The hair also, it was not like nothing unnatural. Everything should be natural and nice that people can relate to us. Okay. అండ్ మారుతి గారు చెప్పారు అంటే మారుతి గారి చిలిపితనం మీ క్యారెక్టర్ లో కొంచెం కనిపిస్తుంది అని చెప్పేసి. మరి ఆ చిలిపితనాన్ని మీరు లాక్కోవటానికి ఎంత కష్టపడ్డారు? ఆ చిలిపితనాన్ని చూపించడానికి లేదు, అసలు ఆవిడే చిలిపే. నాటి లావణ్యనా? అంటే తను కూడా ఫస్ట్ ఏంటంటే ఒక సెట్కి వచ్చిన ఏదన్నా నలుగురు ఫ్రెండ్స్ ఉన్నా
ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, ఆ ఎంజాయ్మెంట్ యాక్చువల్లీ స్క్రిప్ట్లో ఉంది. అందువల్ల ఏంటంటే ఆ సీన్లోకి వెళ్ళినప్పుడు నాని కోఆర్టిస్ట్ కూడా అంత యాక్టివ్ పర్సన్తో వీళ్ళందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం, అంటే వీళ్ళు యాక్ట్ చేస్తున్నట్టుగా ఉండేది కాదు. అసలు సీన్ నిజంగా క్రియేట్ అయిందేమో అట్లా వాళ్ళిద్దరి మధ్యన అంత చాలా నీట్ గా చేశారనమాట. చాలా బాగా చేశారు. ఓకే, సో అదంతా మేము 70mm పైన చూస్తే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. చాలా హ్యాపీ, అందులో డౌటే లేదు. ఓకే, మరి నాని గారితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? ఫస్ట్ టైం చేస్తున్నారు నాని గారితో. చాలా, నాకంటే ఒక హీరోతో వర్క్ చేస్తే ఎంత ఎనర్జీ రావాలో అంత ఎనర్జీ ఇచ్చాడు ఆయన. ఒక 10 సినిమాలు చేసి అంత ఎనర్జీ ఇచ్చాడు. చాలా మంచి యాక్టరు. ఈ సినిమాతో ఒక మంచి ఫ్రెండ్ అయ్యాడు నాకు. అంటే మనకి ఒక స్క్రిప్ట్ని క్యారీ చేసే హీరో అనమాట. అంటే కథని ఎక్కించుకుని ఆ క్యారెక్టర్ని త్రూఅవుట్ సినిమా ఒకేలాగా మెయింటైన్ చేయడం. చాలా మంచి ఆర్టిస్టు. అంటే కొంచెం రీసెంట్ ఫిలిమ్స్తో కొంచెం మిస్ అయ్యాం. మళ్ళీ ఈ సినిమాతో మాత్రం ఆయన బ్యాక్ టు మంచి, ఈ సినిమా ఆయనకి చాలా మంచి పేరు తెస్తుందని నా ఫీలింగ్. అంటే మేము ట్రైలర్స్లో చూసాము, బయట వింటున్నాము, నాని గారికి ఈ మూవీలో క్యారెక్టర్ కొంచెం మర్చిపోతూ ఉంటారు. అంటే కామన్గా ప్రతి మనిషి మర్చిపోతుంటారు, అదే కొంచెం డోస్ ఎక్కువ అంతే. ఈ పర్సన్ కొంచెం మామూలుగా అందరిలాగానే అంటే మర్చిపోతాం అనే సహజ గుణం అందరికి ఉంది. కాకపోతే ఇతనికి కొంచెం డోస్ ఎక్కువ. అంటే గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా మర్చిపోయే అంత పేరు చూపించారు. గర్ల్ ఫ్రెండ్ పేరు ఎలా మర్చిపోతాడు? మర్చిపోయాడు, అదే మరి, అదే కదా, మర్చిపోతేనే సినిమా అవుతుంది. నిద్రలో కూడా కలవరిస్తారు గర్ల్ ఫ్రెండ్ పేరు. అసలు ఎలా మర్చిపోయారు లావణ్య? మీరు ఎలా వదిలేసారు మర్చిపోతే ఎలా? But then he covers it up, no? ఓకే, అసలు ఇట్లా మర్చిపోవటం ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? గర్ల్ ఫ్రెండ్ పేరు నేను మర్చిపోతా ఉంటా కదా, నా గర్ల్ ఫ్రెండ్ కాదు. యాక్చువల్లీ మా వైఫ్ బర్త్డే ఒకరోజు మర్చిపోయాను. అంటే నాకు ఈ సినిమా రావడానికి కాన్సెప్ట్ కొత్త జంట షూటింగ్ జరుగుతున్నప్పుడు మా వైఫ్ బర్త్డే. ఆ రోజు పొద్దున్నే లేచాను, రోజు ఎలా వస్తున్నా అలా షూటింగ్ వచ్చేసాను. తన బర్త్డే 3 o'clock ఫోన్ చేసి ఏంటి నన్ను విష్ చేయలేదు అన్న. అంటే నేను నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఎంతైనా డైరెక్టర్ అనిపించుకున్నారు మీరు. గిఫ్ట్ ఇద్దామని చెప్పి నేను విష్ చేయలేదన్నా. అలాగా అంటేనే హ్యాపీ బర్త్డే అలాగే ఫోన్ చేసావు కదా. ఫోన్ పెట్టి మా ఫ్రెండ్ కి టకటక ఫోన్ కొట్టారు, మంచి యాపిల్ ఫోన్ ఒకటి తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేసి అది తర్వాత ఆల్రెడీ చెప్పేశారా? తర్వాత పంపించాను అనమాట. సేమ్ ఇదే ఎలా మేనేజ్ చేస్తుంటారు హీరో, దానికి అప్లై చేసుకుంటూ. లావణ్య రియాక్షన్ మేము మూవీలో చూస్తాం. మీ వైఫ్ రియాక్షన్ ఎలా ఉంది ఆ తర్వాత మీరు నిజం చెప్పాక? నవ్వుకుంటుంది ఇలాంటి పిచ్చోడు. అంటే మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే మనకి అరవింద్ గారు కూడా చెన్నైలో ఒక బజార్ లో వాళ్ళ వైఫ్ ని మర్చిపోయి ఇట్లా వెళ్ళిపోయారని చెప్పేసి కూడా అన్నారు. అంటే ఎందుకు నేను ఈ సినిమాకి ఈ కథ చేయడానికి కనెక్ట్ అయ్యానంటే, ప్రతి ఒక్కరి లైఫ్ లో మర్చిపోవడం అనేది ఉంటుంది, కామన్ థింగ్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, ఎవరినో రమ్మన్నాను, అక్కడ మర్చిపోయాను, వాడు నన్ను రమ్మన్నాను హర్ట్ అయిపోతాడు కదా. అదే సినిమాలో పెట్టా, కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవడానికి అక్కడే ఇది అవుతుంది. ఓకే, అండ్ ఇంకా మన ఫ్యామిలీలో వాళ్ళని మర్చిపోవడం అన్నది ఇంకొంచెం అరే ఇంత మతి మరుపా అన్నది అనిపిస్తుంది ఈ మూవీ ద్వారా. అవునవును. అండ్ అంటే మతి మరుపు అన్నది సహజం మీరు అన్నట్లు, మనం అనుకున్నట్లు. బట్ డోస్ పెరిగింది అంటున్నారు. ఆ డోస్ పెరగటం వల్ల కామెడీ ఎలా జనరేట్ చేశారన్నది. అవును, ఇప్పుడు మీరు నేను మర్చిపోయానంటే నవ్వుతున్నారు కదా, అంతే, అదే డోసు. డోస్ పెరిగింది. అదే స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అన్నది మాకు కథ పెద్ద కథ కాదు, ఆ క్యారెక్టరైజేషన్ మీద తీసుకున్న అతని సబ్జెక్ట్ లాగా చేసింది అనమాట. బట్ అది స్క్రీన్ మీద ఏంటంటే చాలా ప్లెజెంట్ గా, అంటే కొట్టుకోవడం, కత్తులు గిత్తులు నరుకోవడం అట్లాంటివి ఉండవు. ఒక హ్యూమన్ వాల్యూస్ ఉన్న ఒక పర్సన్, అంటే ఇంత చిన్న లోపం ఉన్నా సరే అతనికి ఉన్న హ్యూమన్ వాల్యూస్తో మనం అతను కనెక్ట్ అయిపోతాం. అతను కనెక్ట్ అయిపోయినప్పుడు ఇతని లైఫ్లో గెలిస్తే బాగుండు. చిన్న లోపం ఉంటే ప్రేమించడానికి పనికిరారా అనుకుంటారు అందరూ. పనికిరారా అని అతను అడిగే క్వశ్చన్స్ ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతాయి. అందరూ అన్నిటితో అందంగా పుట్టారు, ఎవరో ఒకరికి చిన్న డిఫెక్ట్ ఉంటుంది. ఆ ఉన్న ప్రేమించడానికి కూడా వాళ్ళు వాల్యుబుల్.
ఆ ప్రేమ విషయంలో అది ఉండకూడదు అనేది చిన్న మోరల్ లాగా చెప్పాను. సో లోపం ఉన్నా కూడా ఎలా సక్సెస్ అయ్యారు, ఎలా ప్రేమకి అది ఉండకూడదు అనేది చెప్పాను. లోపం అనేది ప్రేమకు అతీతం అన్నట్టు అనేది అతీతం అనేది అది చెప్పాను. సో లావణ్య గారు చెప్పండి, వాళ్ళ వైఫ్ బర్త్డే మర్చిపోయారు, అరవింద్ గారు బజార్ లో మేడం ని మర్చిపోయారు, అండ్ నాని గారు ఉంటే ఆయన కూడా ఏమైనా మర్చిపోయారేమో అడిగేదాన్ని, బట్ మీరేం మర్చిపోయారు? Actually, normally, I try to remember everything. I remember birthday days. I remember my mom, dad's anniversary. Even though I'm far away, I try to remember everything. But yeah, once my very good friend, she was getting married, and she was like, Lavanya, 2 months before only she told me, you have to come, you have to come. And recently, actually, I recollected this. Before you entered the movies and after only, and then I was free actually, and then I was like, yeah, I'll come, and even though I was not sure whether I'll go for it or not, I'll get time or not. But then I was in Bombay only that time, and she was getting married, and then the next day I asked my friend, when was her marriage? Like, it was yesterday. Like, oh my god, I was supposed to go for it. I was sitting at home doing nothing. I did not go for her marriage. Okay. So I'm sorry, by the way, if you're seeing this. So yeah, that's what. So at last మీరు అటెండ్ అయ్యారా? No, it was too late. I could never meet her. Even today, she's married and gone. అయ్యో. సో గీతా ఆర్ట్స్ కి, యూవీ క్రియేషన్స్ కి మీరు వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి, ఎందుకంటే నాకు నా అండ్ మెయిన్లీ జిఏ2 పిక్చర్స్ కి ఫస్ట్ మూవీ కూడా ఇది. అంటే యూవీ క్రియేషన్స్, యూవీకి అంటే నాకు వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ టైపు, నా ఫ్రెండ్స్, రోజు నేను కలిసే మనుషులు. నాకు వంశీ, వాసు ఎప్పటి నుంచో మేము అందరం పార్ట్నర్స్ అనమాట, చాలా రోజుల నుంచి. అయితే ఇప్పుడు యాక్చువల్గా అంటే సరదాగా ఒకసారి కలిసినప్పుడు ఇది లైన్ అని ఊరికే చెప్పాను వంశీ, బాగుంది చేద్దామని. దాని తర్వాత అరవింద్ గారు కలవటం, దీనికి అలా కలరు అలా వచ్చింది దీనికి. అంటే ఇంతమంది సెటప్ అంటే ఒక చిన్న సినిమాకి అవసరం లేదు, బట్ యాక్చువల్లీ ఏంటంటే ఒక క్యూట్ ఫిల్మ్ కూడా ఉంటే దాని ప్రమోషన్ ఎక్కువ ఉంటుంది అని అరవింద్ గారు రావడం చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. అండ్ యూవీ క్రియేషన్స్ అన్ని కూడా మనం మిర్చి చూసుకున్న, రణరాజన్, అలాగే జిల్, హీరోస్ అందరినీ కూడా ఒక డిఫరెంట్ మ్యాన్లీ లుక్ అనేది చూపిస్తున్నారు. అఫ్ కోర్స్ నాని గారు కూడా అలాగే కనిపిస్తున్నారు. అండ్ యూవీ క్రియేషన్ నుంచి మీరు అది ఫాలో అయ్యారా, లేదంటే నాని గారిని ఇలాగే చూపిద్దామని? యూవీ క్రియేషన్ లో భాస్కర్ ఉన్నాడు స్టైలిస్ట్, తను తీసుకున్నాం, ఆటోమేటిక్ గా తను అప్లై చేస్తాడు. ఓకే. బట్ ఈ క్యారెక్టర్ కి ఏం కావాలో అది బాగా చేశాడు అనమాట. అంటే అందంగా రెడీ అయిపోయి అట్లా ఉండదు, చాలా సింపుల్ గానే ఉంటాడు. బట్ అందరూ అట్రాక్ట్ అయ్యే విధంగా అంటే నార్మల్ వ్యక్తిలానే ఉంటాడు తప్పితే హీరోగా ఒక స్పెషల్ కాస్ట్యూమ్ వేసి మాత్రం ఉండడు. ఓకే. అండ్ ఎలా అనిపించారు ఈ మూవీలో మీకు నాని లుక్ వైజ్? నైస్. భలే భలే ఉన్నాడు అనిపించారా? మహానుబాబు. సో మారుతి గారితో చాలా ఫన్నీగా వెళ్ళిపోతుంది షూట్ అంతా కూడా. షూట్ అంతా ఫన్ గానే ఉంటుందా, లేదంటే అక్కడ కొంచెం సీరియస్నెస్ ఏమైనా చూపిస్తారా? వెరీ ఫనీ, అండ్ he acts really well. He enacts me very well actually. I think we both used to laugh the most, and he used to make all of us laugh, and I think I used to get his joke the best, and I used to laugh the loudest. Okay. Yes. సో జోక్ వేసి ఆయన చాలా కామ్గా ఉంటారు, మనం మాత్రం పెద్దగా నవ్వేస్తాం. Yes. నేనేం కామ్గా ఉన్నాను, నేను నవ్వుతా. ఓకే. బట్ నా జోకుల్ని చాలా ఎక్కువ ఎంజాయ్ చేసిన అమ్మాయి అనమాట లావణ్య. ఓకే. అంటే ఏ పిచ్చి జోకులు వేసినా పాప నవ్వుతూ ఉంటది, ఆహా సూపర్ అని. మీరు పిచ్చి జోకులు అనుకుంటారు, కానీ వినే వాళ్ళకి అవి చాలా సూపర్ గా అనిపిస్తాయి. The way he does it himself, it's so funny. ఓకే. అండ్ మీ మూవీస్ అన్నిటికీ కూడా డైలాగ్స్ మీరే చాలా స్పెషల్ కేర్ తీసుకుని రాసుకుంటూ ఉంటారు, బట్ ఈ మూవీకి ఎలాంటి కేర్ తీసుకున్నా, దీంట్లో డైలాగ్స్ ఎలా ఉంటాయి? డైలాగ్స్ అంటే ఈ క్యారెక్టర్కి ఈ సినిమాకి ఎంత అవసరమో అలాంటి డైలాగ్స్ ఉంటాయి. ఓకే. బట్ బాగా వచ్చింది మా ఫ్రెండ్స్. కాకపోతే నాలో రైటర్ ఎక్కువ ఫన్ మీద జోవియల్ ప్రపంచాన్ని ఫస్ట్ నవ్వుతూ చూడాలనుకుంటా, అదొకటి పెయిన్ ఒకటి, ఈ రెండు బాగా పెట్టుకుంటా. ఆ రెండిటి విషయంలో ఈ సినిమాతో చాలా సాటిస్ఫై అయ్యాను. ఓకే. అండ్ మీరు అన్నట్లు జోక్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఒక సెంటిమెంట్ ఇది కూడా ఖచ్చితంగా మీ మూవీలో కనిపిస్తుంది, కొంచెం ఎమోషనల్ ఇది అన్నది. కానీ మీరు ఎప్పుడు ట్రైలర్స్ లో, ఆడియో లాంచ్ లో కానీ అది రివీల్ చేయలేదు, బట్ ఈ మూవీకి ట్రైలర్ లో కొంచెం ఎమోషనల్ ఇది, నా వల్ల ఒక
మదర్ అండ్ డాటర్ చనిపోబోతున్నారని ఒక చిన్న డైలాగ్ ప్రతి ఒక్కరు కూడా ఒక ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఏంటి మారుతి గారి ఈ డైలాగ్ ఏంటి, ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. అంటే యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ తను అంటే తనకున్న మతిమరుపుతో ఒక ప్రాణం పోయేంత వరకు కూడా తీసుకెళ్తాడు. అంటే తను హెల్ప్ చేద్దామని అనుకుంటే తనకి కుదరక అలాంటి సిచ్యువేషన్స్, అంటే ఈ క్యారెక్టర్లో అన్ని షేడ్స్ ఉన్నాయి అని చెప్పడానికి యాక్చువల్గా పెట్టిందనమాట. ఇంకా అసలు ఈ సినిమా గురించి ట్రైలర్ నథింగ్, ట్రైలర్లో ఏమి పెద్ద ఏమి రివీల్ చేయాల. సినిమా చూడాలి. ట్రైలర్ నథింగ్, ట్రైలర్ మాకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ట్రైలర్ అంటే చాలా సింపుల్ గా చేసింది ట్రైలర్, బట్ వెరీ నైస్ ఫిల్మ్. ఎందుకంటే మ్యూజిక్ కానివ్వండి, మీరు లాంచ్ చేసిన ట్రైలర్స్ కానివ్వండి, మంచి రెస్పాన్స్ వస్తుంది. అవునవును, అంటే అంత టీం కుదిరింది. నేను అనుకున్న కథకి బాగా అందరూ సహకరించారు. ఇట్స్ ఎ టీమ్ వర్క్ 100%. ఓకే, అండ్ లావణ్య మీరు చెప్పండి. మారుతి గారు డైలాగ్స్ అంటేనే ఆల్మోస్ట్ ప్రతి డైలాగ్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. మీరు బాగా ఎంజాయ్ చేసిన డైలాగ్స్ ఏంటి మూవీలో? అండ్ విత్ యువర్ డైరెక్టర్ పర్మిషన్ ఏమైనా రివీల్ చేస్తే రివీల్ చేయండి. I cannot reveal. వాట్ ఈస్ దిస్? ఏముంది అక్కడ రివీల్ చేయండి. బట్ సీన్స్ లో వచ్చే డైలాగ్ ఏం స్పెషల్ గా ఉండవు డైలాగ్స్. I can tell you I can't even tell you the situation actually. I don't know, you have to watch the movies. I can't, if I tell something I might just end up telling more. Okay, dialogues వదిలేద్దాం, సాంగ్ పాడండి అయితే. సాంగ్ మ్యూజిక్ అలాగా అందరూ వినేశారు. వెరీ బ్యాడ్. నా ఫేవరెట్ సాంగ్ ఎందరో మహానుభావులు, ఆ తర్వాత హలో హలో అండ్ భలే భలే కూడా నాకు చాలా ఇష్టం. 3 songs, అట్లీస్ట్ 3లో 2 పాడాలి మీరు. Oh my god, no, look at my voice. So bad. Very nice. మేము ఎంజాయ్ చేస్తాం. Wow. Thank you for encouraging me, sir. But I know the reality. Okay, just try. Why do you want to? Oh, are you singing? No, I'm not. Oh, why do you want? అయ్యో, గొంతు సరి చేసుకుంటే ఎక్కడ పాడతారో అని వెయిట్ చేస్తున్నా. No, what? మారుతి గారు మీ సపోర్ట్ కావాలి నాకు, మీరు ఎంకరేజ్ చేస్తే పాడతారు. ఎందరో మహానుభావులు. లేదు, చాలా బాగుంది వాయిస్. పాడు, టీవీ దాని ముందు పాడు, కెమెరా ముందు. మీరు యాక్షన్ చెప్పండి, పాడేస్తారా? You know I'm a bad singer. Yeah, very nice you sang. Yes. From sir. ఆయన వర్షన్ ఆయన చాలా పాడాలి, ఇంకా మీరు పాడండి ఇప్పుడు. I can't sing. I'm very ఓకే, నో ప్రాబ్లం. అండ్ మారుతి గారు, లావణ్య గారితో మీకు ఎలా అనిపించింది? అంటే మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ లావణ్య గారు ప్రెజెంట్ చేశారా? అండ్ చేసినట్టు అనిపిస్తుంది కదా ట్రైలర్? డెఫినెట్ గా చేసిన దానికంటే ఇంకెక్కువ బాగా చేస్తుంది చెప్పిన దానికంటే. సూపర్, వెరీ గుడ్ కాంప్లిమెంట్. అండ్ మెయిన్గా గోపి సుందర్ గారి గురించి అండ్ తెలుగు ఆడియన్స్కి మళ్ళీ మళ్ళీ ఇది రాను రోజుతో ఆయన ఇంట్రడ్యూస్ అయ్యారు. అండ్ మ్యూజిక్కే ఒక పాట వింటేనే చాలు అన్నంత వండర్ఫుల్ మ్యూజిక్ ఆయన అందించారు. మరి దీని మ్యూజిక్ కూడా అలాగే ఉంది. మీరు ఎలా, అంటే ఆయన్ని దీనికి చేయాలి, భలే భలే మగాడివే మ్యూజిక్ ఆయనకి ఇవ్వాలి అని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఆయన సినిమా అంతకుముందు నేను ఉస్తాద్ హోటల్ చూశాను, చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారనమాట. అంటే అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నా సినిమాలో కూడా ఉంటే బాగుంటుంది అన్న ఒక చిన్న ఫీల్ ఆయన అడిగితే ఇమ్మీడియట్గా ఆయన చేస్తాను అన్నాడు. బట్ ఆయన స్లోగా ఆయన కూడా సినిమా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. అది ఎంజాయ్ చేయడం ఆయన కూడా బాగా ఫ్రెండ్ అయిపోయాడు మాకు ఇప్పుడు. అందుకని నైస్ పర్సన్. అలాంటి వ్యక్తి మనకు తెలుగు ఇండస్ట్రీలో రావడం చాలా హ్యాపీ. ఓకే, సో మతిమరుపు కాన్సెప్ట్ పైన మూవీ వచ్చింది. మరి షూట్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా ఇట్లా మర్చిపోయిన కామెడీ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? బట్ అలాంటిది ఏం లేదు. అంటే ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ కథ ఆలోచించుకునేటప్పుడు నేను మర్చిపోయి ఎటో వెళ్ళిపోయాడిని. నడుచుకుంటూ కాదు, మామూలు కార్లో డ్రైవ్ చేస్తూ ఇప్పుడు ఇక్కడికి రావాలి, మనం రోజు ఎటు వెళ్తామో అటువైపు కాకుండా వేరే పని ఉంటే ఆటోమేటిక్ వేరే చోటకి వెళ్ళిపోతాం. అబ్బాయి ఇటు వచ్చాను అనుకుంటాం కదా, అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. స్టోరీ గురించి ఆలోచిస్తూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ అంతే. అండ్ మెయిన్ గా మారుతి గారు మూవీ విజువల్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. సినిమాటోగ్రఫీ గురించి చెప్పండి. సినిమాటోగ్రాఫర్ అతను నిజార్ షఫీ, అతను తమిళ్ కెమెరామెన్. తను యాక్చువల్గా ఒక సినిమా అక్కడ నాయగల్ జాగ్రత్త అని ఒక సినిమా చేశాడు. ఒకరోజు అనుకోకుండా ఎవరన్నా కెమెరామెన్ అని ఊరికి చూస్తున్నప్పుడు తన విజువల్స్ చాలా బాగున్నాయి కలర్స్ అని చెప్పి తీసుకున్నాను అనమాట.
సేమ్ ఆ క్వాలిటీనే నా సినిమాకు కూడా ఇచ్చాడు. పాపం తనకి ఇచ్చిన దాంట్లోనే చాలా అందంగా చూపించాడు. మేడం చాలా బాగా కనపడ్డారు. యా ఆఫ్ కోర్స్. అండ్ సాంగ్స్ లో కూడా ఆవిడ చాలా డిఫరెంట్ గా డ్రెస్సింగ్ కావచ్చు, లుక్ అంతా కూడా ఇంకా హై మోడ్రన్ లుక్ కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఇటు మోడర్న్ అటు కల్చరల్ రెండు అంటే తనకే సింక్ అవుతుంది అనిపించేట్టుగా అంత సింక్ అయింది క్యారెక్టర్ లో. ఓకే. అండ్ సింక్ అవుతుంది అని అనుకున్నారు కాబట్టి చక్కగా సింక్ అయినట్లు మాకు కనిపిస్తుంది. అవునవును. సో లావణ్య త్రిపాఠి అని ఎందుకు అనుకున్నారు మీరు? నాకు అంటే బిఫోర్ ఆ అందాల రాక్షసి చూసినప్పుడు చాలా బాగా చేసింది అనిపించింది. దాని తర్వాత ఏ హీరోయిన్ అంటున్నప్పుడు నేను యాక్చువల్గా నేను క్యారెక్టర్ ఈ రాసుకునేటప్పుడు మాత్రం తన్నే ఊహించి రాసుకున్నా. అంటే ఇట్లా ఉండాలని రాసుకున్నా. అందుకని వేరే ఎవరు వచ్చినా నాకు ఆనలా తన్నే అడిగాను అనమాట. అంటే యాక్చువల్గా ఇది ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి సినిమా, బట్ కొంచెం లేట్ అయింది. అప్పుడే తను పిలిచి ఆ చిన్న ఆడిషన్ లాగా చిన్న ఇది చెప్తే వెంటనే టపటప చేసేసింది. అక్కడే ప్రాక్టీస్ చేసి అట్లా తను చాలా పర్ఫెక్ట్గా ఇందులో సింక్ అయింది అనమాట. అండ్ మెయిన్ గా మీ మూవీ టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే ఎడిటింగ్ అన్నది అంటే ప్రతి సినిమాకి డైరెక్టర్ మ్యూజిక్ ఇవన్నీ మాట్లాడుకుంటారు, బట్ మీ మూవీస్ కి ఎడిటర్ గురించి కూడా మాట్లాడుకుంటారు. అండ్ ఈ మూవీ కూడా యాజువల్ రన్ మీ ఎడిటరే కంటిన్యూ అవుతున్నారు. వద్దవే నాకు ఫస్ట్ నుంచి ఈ రోజుల్లో దగ్గర నుంచి అంటే నేను నాతో పాటు ఒక మార్చలేని వ్యక్తి అతను అనమాట. ఎందుకంటే తను స్టాండర్డ్ గా ఇంకా నాతో పాటు అట్లా ట్రావెల్ అవుతున్నాడు. బట్ నాతో పాటు అంటే నేను ఎలా ఆలోచిస్తానో తను అలా ఆలోచిస్తాడు. అలాంటి వ్యక్తి. అందుకని ఎలా కావాలో కూడా ఇంకా తనకి బాగా తెలుసు. అంటే నేను ఏమిస్తే నాకు ఎలాంటి అవుట్పుట్ తను ఇస్తాడో నాకు ఈజీగా అర్థమైపోతుంది. అందుకని తను మాత్రం మార్చను 100%. అట్లాగే రమణ మా ఫ్రెండ్ అనమాట. తను ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్. కొత్త జంటకి చాలా మంచి సెట్స్ వేసి చాలా బ్రైట్గా చేశాడు. ఈ సినిమాకి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అట్లాంటి బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉండాలనే దాని మీద వర్క్ చేసి తను బాగా చేశాడు. అట్లా ఈ సినిమా టీం కూడా అలా సెట్ అయ్యారు. అండ్ లావణ్య మీరు చెప్పండి, అంటే ఈ మూవీలో ట్రెడిషనల్ కనిపిస్తున్నారు మారుతి గారు అన్నట్లు, ఈ వెస్ట్రన్ లుక్ కనిపిస్తుంది అండ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు, ఎంతో బ్యూటిఫుల్ గా కూడా కనిపిస్తున్నారు. అండ్ మారుతి గారు ఇంత అందంగా చూపించారు, ఇంకా మీ డేట్స్ మామూలుగా అందరికి దొరుకుతాయి అంటారా? No, for him my dates are free. Okay. Yeah, because we share it was lovely, so nice working with him actually. So I mean actually we think also alike actually. So we used to discuss about things. So do you think you'll be comfortable in this? And I used to tell him, if I'm comfortable or not. And he used to take my views as well. Okay. And also we have this stylist Bhaskar who did his job pretty well. So yeah, we get along pretty well, thought-wise also. So okay. And ఇంకా ఈ మూవీలో ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటున్నాయి? ఈ మూవీలో ఎవరెవరు చేశారు? ఈ మూవీలో ఇంకా అంటే మెయిన్ చెప్పుకోవాల్సింది మురళీ శర్మ గారు. ఆయన యాక్చువల్గా అంతకుముందు ఎవడులో విలన్గా చేశారనమాట. ఈ సినిమాలో తన ఫాదర్ కింద చేశారు. చాలా కొత్తగా కనబడతారు ఆయన. అంటే ఒక రీసెర్చ్ సైంటిస్ట్ లాగా చాలా కొత్తగా కనబడతారు. ఆ పర్సన్ ఎందుకు పెట్టుకోవాలంటే ఆ క్యారెక్టర్కి అంత ఇంపార్టెంట్, ఆ క్యారెక్టర్కి అంత అంటే ఒక ఫ్రెష్ లుక్ ఉంటుంది అనమాట సినిమా. మెయిన్గా ఇంత సాఫ్ట్ రోల్ కోసం మీరు ఒక విలన్ గా అండ్ బాలీవుడ్ లో చేశారు, అలాగే మన తెలుగులో ఎవడోలో విలన్ గా చేశారు. ఒక విలన్ క్యారెక్టర్ చేసిన ఆయన చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అదే అక్కడే ఆ రివర్స్ లోనే కొంచెం ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. అంటే మనం ఒక ఇట్లా చూసేవాళ్ళు సడన్ గా ఇలా చూస్తే చాలా కొత్తగా అనిపిస్తుంది. అందుకని అట్లా తీసుకోవడం జరిగింది. ఆయన చాలా బాగా చేశారు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ వెన్నెల్ కిషోర్ ఈ సినిమాకి ప్రాణం పోసాడు. వెన్నెల్ కిషోర్ కామెడీ టైమింగ్ అల్టిమేట్ అనమాట. తను అంటే వీళ్ళిద్దరికి నానికి అందరికి అంత సింక్ అనమాట. చాలా బాగా చేశాడు తను కూడా. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, దాని గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. బట్ చిన్న రోల్ అయినా సరే ఉన్నంతసేపు చాలా బాగా పండించాడు. నెక్స్ట్ ప్రభాస్ సీను కూడా చాలా సపోర్టివ్గా లాస్ట్లో వీళ్ళందరూ మంచి ఆర్టిస్టులు అందరూ పడ్డారు అనమాట ఈ సినిమాకి లక్కీగా. సో అజయ్ గురించి మీరు చెప్పండి. I'm working with him in my other movie also, LOL. So yeah. అజయ్ గారు మాత్రం అజయ్ ఈ సినిమాలో చాలా ఫ్రెష్గా, చాలా డీసెంట్గా, నీట్గా
No, I was seen with them. It was like really funny. So every time I think about that scene, outside the theater, so it's very funny. Yeah. ఓకే అండ్ లొకేషన్స్ గురించి అలాగే భలే భలే మగాడి పోయి ఆర్ట్ డైరెక్టర్ గురించి ఆయన ఆర్ట్ వర్క్ కూడా మనకి లైట్ గా ట్రైలర్స్ వాటిలో కనిపిస్తూ ఉంది అండ్ ఆయనది ఈ ఆర్ట్ డైరెక్షన్ ఎంతవరకు ఈ మూవీకి ప్లస్ అవుతుంది A lot actually. Gave a lot of life to our movie, of course, and movie is looking very nice and pretty and fresh because of the art direction and the DOP. Okay. And obviously the whole group effort is there, but it's very nice and fresh and pretty. ఓకే అండ్ మెయిన్గా మారుతి గారు మీ మూవీస్ అన్నీ కూడా కామెడీ అనేది కామన్ అయినప్పటికీ జానర్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి అండ్ ప్రేమ కథా చిత్రము హారర్ అలాగే కొత్త జంట చూసుకుంటే ఒక మీడియా బ్యాక్ డ్రాప్లో వచ్చింది అండ్ ఇది చూస్తే కామెడీ కనిపిస్తుంది చక్కగా హీరోయిన్ హైలైట్స్ కనిపిస్తున్నాయి అట్ ది సేమ్ టైం సెంటిమెంట్ అండ్ మేము విన్నది ఏంటంటే మీరు నవ్విస్తూనే అక్కడక్కడ గుండెలు ఇట్లా అయిపోయేటట్లు ఒక చిన్న కన్నీరు అందరూ కూడా కార్చేటట్లు చేశారు అని విన్నా సో దాని గురించి అది అంటే నాకు సెంటిమెంట్ అంటే కూడా చాలా ఇష్టం సెంటిమెంట్ ఫన్ లవ్ ఓకే బేసిక్ ఎమోషన్స్ ఏవైతే హ్యూమన్ ఉంటాయో అట్లా అలాంటి ఎమోషన్స్ అన్ని స్క్రీన్ మీద పండాలనుకుంటాను ఆ దీనిలో చాలా బాగా అంటే నాని అన్న అతను ఎంత ఎసెక్ట్ సినిమాకి చూస్తే అర్థమవుతుంది అంటే ఆయన అన్ని పండించగల ఆర్టిస్ట్ అనమాట చాలా మంచి ఆర్టిస్ట్ అలాంటి ఆర్టిస్ట్ రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మెయిన్గా నానిగారి చేత దాదాపు 8 పేజీల డైలాగ్ చెప్పించారని విన్నాం చెప్పించాను కానీ కొంచెం లెంత్లో కొంచెం కట్ చేయాల్సి వచ్చింది పాపం అంటే అంత కష్టపడి చెప్పడం అసలు హ్యాపీగా చెప్పేశాడు ఆయన అదేం ఉండదు ఆయన ఒకసారి చూసుకున్నటువంటి కంటెంట్ చెప్పేస్తాడు బట్ అంటే అది పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆడియన్స్కి చూపించలేము బికాస్ ఆఫ్ లెంత్ బట్ హీ డిడ్ వెరీ నైస్ అంటే అంత లెంతీ డైలాగ్ రావడానికి అక్కడ క్రియేట్ అయిన సిచ్యువేషన్ ఏంటండి సిచ్యువేషన్ అంటే ఆయన చూస్తే అర్థమైపోద్ది అంటే సినిమా ఫ్లోలో మీరు పడిపోతే అమ్మ ఇది కరెక్ట్ అనిపిస్తుంది అట్లా మారుతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లావణ్య థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మారుతి గారు మూవీ కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు బికాస్ థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు అని అండ్ అట్ ది సేమ్ టైం ఈ మూవీకి వస్తే అదే విధంగా ఎంజాయ్ చేయొచ్చు ఒక మంచి సెంటిమెంట్ ఎమోషనల్ ఇది కూడా ఫీల్ అయ్యి డెఫినెట్గా ఆడియన్స్ వెళ్తారు అన్నది మీ మాటల్లో అర్థమైంది అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ భలే భలే మగాడి పోయి అండ్ ఒకసారి నాకు లావణ్య త్రిపాఠి ఆ మాట అంటే వినాలని ఉంది చెప్పు భలే భలే మగాడి పోయి నో కొంచెం స్టైల్గా ఈ మంత్ రిలీజ్ అవుతుంది సెప్టెంబర్ 4th చెప్పు ఆడియన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు September 4th our movie is releasing ఖచ్చితంగా చూడండి ఇట్స్ చాలా కొత్తగా విషయం కొత్తగా ఉంటుంది అండ్ ద స్క్రిప్ట్ ఇస్ వెరీ నైస్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ఇట్ సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ సో థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నేను ముందుగానే కంగ్రాట్స్ చెప్తున్నా బికాస్ ఎలాగో హిట్ అవుతుంది సెప్టెంబర్ 4th రిలీజ్ అవుతుంది అందరూ తప్పకుండా చూడండి సినిమా ఫ్యామిలీతో వెళ్ళండి ఫుల్ ప్లెజ్డ్గా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు పిల్లలు అందరూ హ్యాపీగా సినిమా చూడొచ్చు నాన్నగారు 7 years అయింది యాక్చువల్గా వచ్చి నాకు కూడా తెలీదు అంటే అనుకోకుండా కోఇన్సిడెంట్లో సేమ్ మంత్ సేమ్ డేట్లో రిలీజ్ అవుతుంది అంటే ఆయనకి అష్టాచమ్మ రిలీజ్ అయినప్పుడు ఆయనకి ఎంత పేరు వచ్చిందో ఆ మంత్లోనే మళ్ళీ ఇది రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది దట్టు 7 years తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక ఆయనకి ఒరిజినల్ జానర్ ఏదైతే ఫన్ కామెడీ లవ్ ఇవన్నీ ఉండే జానర్లో సేమ్ జానర్లో మళ్ళీ రావడం వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లావణ్య థ్యాంక్ యూ సో వ్యూయర్స్ విన్నారు చూసారు మారుతి గారు చెప్పారు మూవీ గురించి లావణ్య గారు చెప్పారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మిమ్మల్ని బాగా నవ్విస్తుంది సినిమా అలాగే ఒక మంచి ఫ్యామిలీ మూవీ కాబట్టి September 4th డెఫినెట్గా అందరూ వెళ్ళి చూడండి